నేను ఇక నిల్చొని మాట్లాడాలి, నాకు ఆ ఎఫెక్షన్ అనిపిస్తుంది కూర్చొని మాట్లాడితే. అయితే ఇక్కడ మనము టన్స్ ఆఫ్ బుక్స్ కన్నా 1 ounce ఆఫ్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమండి. ఏ బిజినెస్ పర్సన్ అయినా మీరు తీసుకున్నట్లయితే నా మొదటిది ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం బాగా ఉండాలి. రైతుకి నేను పెట్టుకున్నటువంటి ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే వ్యాపారి అనే అతను ఆరోగ్యంగా ఉండాలి అనేది. ఆరోగ్యంగా లేకపోతే మనం వర్క్ చేసుకోలేము, అసలు ఈ కాంపిటేటివ్ దాంట్లో మనం గెలవలేము. గతంలో ఎప్పుడో పాతకాలం చూస్తే రైతు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఈ కుర్రవాడు చాలా సిన్సియర్గా ఎటువంటి టెంప్టేషన్ లేకుండా చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేసినందుకు ఈ 5 హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా చేస్తున్నాడు. ఈ 6th 7thకి కొంచెం ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాడండి. ఆ అప్గ్రేడ్ అయ్యారంటే వీడిని ఆపడం చాలా కష్టం. ఇంకొక సుభాష్ పాలేకర్ ఖచ్చితంగా అవుతాడు. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యానికి పునాది అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఏంటండి, ఫిజికల్గా మెంటల్గా మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా మొత్తం సాధించాడు మనవాడు. రైట్. అయితే వరలక్ష్మి గారు ఎక్కడున్నా ఒకసారి ఇక్కడ రావాలండి. వరలక్ష్మి గారు అయితే ఇక్కడ మీరు ఒకసారి అందరు చదవండి. రైతు మన లక్ష్యం ఏంటంటే మంది రైతు వ్యాపారుల చూడండి, అక్కడ ఆరోగ్యం అనలా, రైతు ఆరోగ్యం అనలా. రైతు ఆరోగ్యం నాకు వద్దు అసలు. రైతు వ్యాపారుల ఆరోగ్యం. మీరందరం కూడా రైతులందరూ కూడా వ్యాపారులు అవ్వాలి. ఇక్కడ వరలక్ష్మి ఆరోగ్యంగా ఉండాలి. ఓకే అండి. సెకండ్ లక్ష్యం ఏంటండి, రైతు వ్యాపారి కావాల్సిందే. అర్థమవుతుందండి. సో వేరే ఆప్షన్ లేదు. తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, సమాజం పట్ల కూడా బాధ్యత తీసుకోవాలంటే ఎక్స్ట్రా మనీ కావాలి. నేను కొంతమంది 3 రైతులు ఈ-కామర్స్ ద్వారా, మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా ఆల్రెడీ వాళ్ళకి, అందులో మన బ్యాక్ టు రూట్స్ మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అంగీకరించారు. తను ఆల్రెడీ ఈ-కామర్స్ దాని యొక్క సర్వీసెస్ తీసుకున్నారు మన దగ్గర. నేను అన్నాను, మీరు చేస్తూ వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఆఫ్లైన్లో అంటే మీరు మార్కెట్లో అక్కడెక్కడ మంచి వీడియోస్ తీస్తూ ఉంటారు, కానీ మీరు వెళ్ళిన ప్రతి చోట మంచి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మీరు చేసేది ఏం లేదు, అక్కడ ఈ-కామర్స్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మీ ఇంట్లో నుంచి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. చిన్న మేనేజ్మెంటు, చిన్న టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఈ మహాత్ముడు చేసేటువంటి కృషి, బక్రీద్ రోజు కూడా అన్ని పనులు ఆపుకొని మాట ఇచ్చాను కదా అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న రిక్వెస్ట్, నేను పెద్ద రైతుని కాదు, చిన్న రైతుని. ఆయన ఒక ఆవు కదే గుర్తుకొచ్చింది. ఆవు సింహాన్ని కలిసినప్పుడు సింహాన్ని పోయిరమ్మంటుంది, దూడకి పాలిస్తా అంటే వెళ్ళి మళ్ళీ వచ్చింది. సో అలాంటి ఆవు మన శ్రీనివాస్ రెడ్డి గారు. రిక్వెస్ట్ చేశాము, వెళ్ళారు, మళ్ళీ కరెక్ట్గా ఈ టైంకి మన దగ్గరికే టైం ఇచ్చారు. అంటే ఏదన్నా ఏదన్నా సలహా చెప్తే దాన్ని ఈ చెవులోంచి విని ఆ చెవులోంచి వదలకూడదండి. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే అప్గ్రేడ్ అవ్వడం చాలా ముఖ్యం. ఈ-కామర్స్కి అప్గ్రేడ్ అవ్వడం చాలా ముఖ్యం. అయితే మార్కెటింగ్ గురించి నేను 15-20 నిమిషాలు అదే మాట్లాడతానండి. అది మాట్లాడే ముందు ఇతను ఇంకొక హ్యాబిట్ ఉందండి. ఏంటంటే రిలేషన్షిప్స్, సంబంధాలు. ఓకే, ఎంతమంది మీలో అజాత శత్రువు ఉన్నారో చేతులు లేపండి. అజాత శత్రువు అంటే ఒక వ్యక్తి గురించి కానీ, పర్సన్, ఆబ్జెక్ట్, రిజల్ట్, సిచ్యువేషన్, ఫలితాలు, పరిస్థితులు, దేని గురించి కూడా ఒక నో అనేటువంటి గుండు సూదంతా కూడా చివరికి, అంటే ఆవగింజంతా కూడా నాకు ఎవరి మీద భేదము అయిష్టత లేదు అన్నవాళ్ళు చేతులు లేపండి. ఎవరి మీద భేదము అంటే రిజెక్షన్ ఉన్నవాళ్ళు చేతులు లేపండి. మీకు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను అండి. అజాత శత్రువు అంటే మనసులో అందరితోటి చక్కగా, మీరే కృష్ణుడు అనుకోండి, మనసులో మీ ఆలోచనలు గోపికలు అనుకోండి, హాయిగా వాటన్నిటితోటి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉండగలగడం అనేటువంటి స్థితిని అజాత శత్రువు. నో ఎనిమి, ఎవ్వరూ ఎనిమి లేదు, రిజెక్షన్, హర్ట్ అలాంటిది ఏది లేకుండా ఉన్నవాళ్ళు చేతులు లేపండి. 98% అందరూ చేతులు లేపలేదు, ఒక 2% మాత్రమే చేతులు లేపారు. సో దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని చెప్తానండి. ఇందాక శివ చెప్పాడు, ప్రాణశక్తి అని చెప్పాడు. మనలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి మన యొక్క ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్, సోషల్, ఎథికల్, మోరల్ అన్నిటికీ కూడా బలాన్ని ఇచ్చేటువంటి, భూమికి సూర్యుడు బలాన్ని ఇచ్చేంత అద్భుతమైన శక్తి మన ప్రాణశక్తికి ఉంటుంది కదా. అలాంటి శక్తికి, ఆ బ్యాటరీకి హర్ట్ అనేటువంటి ఒక ఫైల్ మైండ్లో అలా కాష్టం కాలినట్టు కాలుతూ ఉంటే ఈ ప్రాణశక్తి అంతా తగ్గుతూ 10, 9, 8, 4, 5, 6, 2, 1, 0కి వెళ్ళిపోతుంది. ఆ ప్రాణశక్తి తగ్గిన తర్వాత
ఒక గొడ్డలికి ఎలాగైతే పదులు పోయిన తర్వాత ఆ కొట్టడం ఎలా అయితే కొట్టలేమో మనం ఎఫెక్టివ్గా మనం లైఫ్ని లీడ్ చేయలేము, సక్సెస్ చేయలేము. అందుకని రిలేషన్షిప్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే మనం చూసుకోవాల్సింది మనలో హర్ట్ ఫీలింగ్స్ ఎవరి మీద ఉండొద్దు. మరి దాని కాన్సెప్ట్ ఏంటి? మళ్ళీ సత్యమే. అందరినీ ఈశ్వర చూస్తే ఆ తప్పు చేసింది ఎవరు? గుణం చేసింది. ముప్పు చేసింది ఎవరు? గుణం చేసింది. సో గుణం వేరు, ఆత్మ వేరు. గుణం వేరు, వ్యక్తి వేరు అనేటువంటి క్లారిటీ, ఈయన వేరు నేను వేరు అనేది ఎంత క్లారిటీ ఉందో, బిహేవియర్ వేరు ఆత్మ వేరు అనేటువంటి క్లారిటీ ప్రతి వ్యక్తితోటి 2 ఫైల్స్గా వరలక్ష్మి అన్నారు. 2 ఫైల్స్, బిహేవియరు ఆత్మ, నేను బిహేవియర్ ఆత్మ. అందరూ ఆత్మతో క్రియేట్ చేసుకుంటూ బిహేవియర్ అనేది ఇన్నోసెంట్. ఒక మనిషి పెంట తింటం కన్నా ఒక మనిషికి ఓనర్షిప్ ఇవ్వడం అనేది చాలా నీచమైన పని నేను రికగ్నైజ్ చేశాను. నేను ఒక మనిషి పెంట తింటే జబ్బు తగ్గుతుంది, కానీ ఆ ఓనర్షిప్, నేను చేసిన దానికి మంచికి కానీ చెడుకి కానీ, వేరే వాళ్ళు చేసిన మంచికి కానీ చెడుకి కానీ ఓనర్షిప్ ఇవ్వడం అంటే పెంట తినడానికన్నా చాలా దరిద్రం అన్నమాట. అది మన మనసులో ఉన్నటువంటి శక్తిని నిర్వీర్యం చేసేసి పాడి చేసి కుంగిపోతూ లోపల కుళుతూ ఉంటుంది. సో బలం పోతూ ఉంటుంది. అంటే మన ఆరోగ్యానికి కారణాలు ఏంటంటే, ఎవరైతే చూడండి డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళకి ఏంటి, రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. ఉండపోయేటప్పటికీ వాళ్ళ యొక్క మానసిక స్థితిలో వాళ్ళు స్ట్రెస్ పెరిగి వాళ్ళ చాయిస్ అంతా కూడా రాంగ్ చాయిసెస్ తీసుకొని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటయ్యి వాళ్ళ బ్రీత్ బాడీ పాడైపోయి ఎవరిని చూసినా నెగిటివ్ కనబడుతుంది. పచ్చకామర వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా అమ్మ ప్రేమ కూడా పక్షపాతంలాగా కనబడుతుంది. సో భార్య యొక్క ప్రేమ కూడా అర్థమవుతుంది, ఏదో అవకాశవాదిగా కనబడుతుంది. పిల్లలు కూడా నాకు కర్మగాలికి పుట్టారు, నా వీళ్ళ వల్ల దరిద్రం పట్టింది, వీడు పుట్టబోతున్నప్పుడు బాగానే ఉండాము అనేటువంటి చెత్త నీచ నికృష్ట దరిద్రపు ఆలోచనలన్నీ రావాలంటే ఒక స్టాగ్నెంట్ వాటర్లో వచ్చిన ఒక పురుగుల్లాగా దోమల్లాగా చండాలమైనటువంటి విష జంతువులాగా ఎలా అయితే ఉంటుందో, యాక్సెప్టెన్స్ చేయనటువంటి మైండ్లో కూడా అన్ని వేస్ట్ డర్టీ థింగ్స్ అనేవి వస్తాయి. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నాకు ఎవ్వరు చూసినా కూడా చక్కగా ఒక చిన్న పిల్లవాడిని చూసి ముద్దు పెట్టుకున్నంత విధంగా, ఎంత ప్రేమగా ముద్దు పెట్టుకుంటామో ప్రతి అనుభవాన్ని ముద్దు పెట్టుకునేంత విధంగా ఉంటుంది. మీరు అనొచ్చు మీలో ఏమి చేదు జ్ఞాపకాలు లేవా అని. చేదు జ్ఞాపకాలు ఎలా ఉంటాయండి? అవన్నీ కూడా జ్ఞానంతో దృష్టితో చూస్తే, మూడో కనుతో చూస్తే మన జీవితం ఎదగడానికి కావాల్సిన అద్భుత అవకాశాలు అవి. ఇంకొక కోణంలో చూడండి, ఒక కోణంలో చూశారు చండాలమని, ఇంకో కోణంలో చూడండి సత్యధర్మాలు కలుపుకోండి, అప్పుడు మళ్ళీ చూడండి అది మంచి అవకాశం. నా హ్యాండిక్యాప్డ్ నేచర్ వల్ల లేకపోతే నేను గోసేవ చేసుకునేవాడిని కాదు, గురువుని కలిసేవాడిని కాదు, ఒక మంచి జీవితం మానవ జన్మ ఉద్ధరించడానికి ఉపయోగపడేటువంటి పని చేసేవాడిని కాదు. ఋషులు చూడండి, తీసుకున్న గాలికే ఇప్పటి వరకు మనం గుర్తుపెట్టుకునే విధంగా సేవ చేశారు వాళ్ళు. మనం ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఇస్తున్నాము అనేది ఆలోచిస్తే కనుక మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడే వస్తుందండి. మనం ఈ విధంగా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ, ద మోర్ యూ యాక్సెప్ట్ ద మోర్ యూ గ్రో. సముద్రాన్ని అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి, సముద్రం అన్ని నదుల్ని, గంగని యాక్సెప్ట్ చేస్తుంది, ఒక మూసీ నది లాంటి చండాలమైనటువంటి మురికి నదిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అది గంభీరంగా ఉంటుందండి. అలానే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసిన వాడికే మనుగడ. అసలు మార్కెటింగ్లో పెద్ద ప్రాబ్లమే యాక్సెప్టెన్సు. 1-2 సార్లు రిజెక్షన్ అయితే కనుక అర్థమవుతుందండి, పాము కాటు కన్నా ఎక్కువ ఫీల్ అవుతాడు, అబ్బా అనుకుంటాడు, చాలా బాధపడతాడు. 1000 సార్లు ఓడిపోయినా వివేకానంద ఇంకొకసారి ప్రయత్నం చేయమంటాడు. అలాంటి స్ఫూర్తి ఉందా మీకు? ఎందుకు 1000 సార్లు అనేటువంటి పెద్ద మాట అన్నాడు వివేకానంద? ఎందుకంటే ఆయన మైండ్ సత్యధర్మాలకి నిలయమైంది కాబట్టి. మన మైండ్ లాజికల్ థింకింగ్ కాదు, ఎమోషనల్ థింకింగ్ ఉంది కాబట్టి మనము ఎప్పుడైనా సరే రిలేషన్షిప్లో మనం ఎప్పుడు కూడా మనం వీక్గా ఉంటామండి. అందుకని ఎంతమంది హర్ట్ అనే ఫీలింగ్ని 2 విధాలుగా తీసుకోవచ్చు. వాళ్ళు నాట్ ద ఓనర్, కారణకారకాలతోటి డ్యూ టు కాజ్ అండ్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేస్తారు తప్పులు. వాళ్ళ సత్యం వాళ్ళకి తెలియకపోవడం వల్ల, గురువులు రాకపోవడం వల్ల వాళ్ళ పొరపాటు లేదా గొప్పపాటు ఏదైతే ఉందో అది చేస్తారు అని మనం దాన్ని చాలా ఫ్రీగా వదిలేసేయాలి, ఉచ్చబోసినట్టుగా వదిలేయాలి. అది అయిపోయింది, వదిలేసేయాలి. ఎక్స్క్యూజ్ చేయాలి. ఒక బర్డ్ని వదిలేసినట్టుగా, ఒక పక్షిని, పావురాన్ని మన చేతిలోంచి వదిలేస్తే ఎలా అయితే వస్తుందో ఫ్రీగా వదిలేయాలి. దేవుడు చెప్పాలి, క్షమించేస్తున్నాను, వదిలేస్తున్నాను అని చెప్పచ్చు. కానీ నేనేం చెప్తానంటే అలా కూడా చెప్పుకోనండి. నేను ప్రతి ఒక్క, అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నప్పుడు ప్రతి బిహేవియర్కి ఇంకొక కోణంలో చూస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. రాముడి యొక్క వనవాసం ఏదైతే ఉందో కైక చెప్పింది దానికి ఒక చెడు మైనస్ అనొచ్చు, కానీ లోక కళ్యాణానికి
మనం చూసే జ్ఞానం సరిగా లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి థాట్ కూడా బ్యాడ్ థాట్ ఏది ఉండదండి. అన్నీ మంగళమైనటువంటి థాట్సే ఉంటాయి. అది కామం అవ్వచ్చు, క్రోధం అవ్వచ్చు, కుళ్ళవచ్చు, అసూయ అవ్వచ్చు. ఏ థాట్ అయినా సరే చాలా గొప్పగా ఉంటుంది. దానికి కావాల్సిన జ్ఞానం ఉండదు. అందుకని తెలియకపోయినా పర్లేదు, ప్రస్తుతానికి మటుకు మీలో హర్ట్ అనేటువంటి నిప్పు కణికని మీ మనసులో పెట్టుకొని జీవించాలనుకునేవాళ్ళు ఈరోజే ఇలా చెప్పండి, ఇలా తీసేసి ఇలా కింద పడేసుకోండి. ఎవరైతే జస్ట్ మైండ్లోంచి ఫ్రెష్ చేసుకోండి. ఒక 1 minute టైం ఇస్తాను, అందరు తీసేసుకోండి. జస్ట్ ఫర్గివ్, ఎవరు ఫర్గివ్ చేయండి. అర్థమవుతుందండి ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? ఈజ్ ఇట్ సెన్సిబుల్ ఆర్ నాటా? అదే వెంటనే ఇప్పుడు నాకు శివానికి ఉంటే ఇద్దరం కలిసి వ్యవసాయం చేస్తాము. అసలు పెంకి పెళ్ళం లాంటి వాడు వీడు నాకు. అర్థమవుతుందండి? వీడికి నచ్చిందే చేస్తాడు. వీడు మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉంటుంది. సో అన్నిటికీ నేను ఓకే అంటాను. వాడు ఏ కోణంలో కరెక్ట్ ఉన్నాడో అలా ఆలోచించి ఓకే అంటాను. కానీ మళ్ళీ నా అప్లికేషన్ పెట్టుకుంటా, ప్లీజ్ ఇవాళ రావా, నాకు సాత్విక్ గురించి నేను 5 లక్షణాలు నేను ప్రాక్టీస్ చేయలేదు, నాకు వచ్చి చెప్పవా అని మళ్ళీ చెప్తా. ఓ పక్కన ఓకే అంటా, ఓ పక్కన లాగుతాం మళ్ళీ. అర్థం అంటే మన లక్ష్యానికి మనం లాగచ్చు. కానీ ఒక వ్యక్తి నాకు అర్థం కాదు, తప్పు అనేది ఎట్లా ఆలోచిస్తామో నాకు అర్థం కాదు. ఎట్లా వై అనే కాదు, వై నాట్ అని ఆలోచించండి. ఒక వ్యక్తి దోషిగా దుర్మార్గంగా తయారంటే వై అని కాదు, వై నాట్. ఒక వ్యక్తి మిమ్మల్ని అవమానించాడు, వై అనొద్దు, వై నాట్ అని చూడండి. ఎందుకు అలా చేయకూడదు? ఎవరైనా సరే ఒక రోడ్డు ఇలానే ఉంటుందా? ఇలా కూడా ఉంటుంది కదా. వై నాట్? ఇలా లోతు ఎందుకు ఉండకూడదు? అప్ ఎందుకు ఉండకూడదు? ఎలా అయినా ఉండొచ్చు కదా జీవితం. మనసు కూడా ఎలా అయినా ఉండొచ్చు కదా. మనసు కూడా నేచర్లో ఒక పార్ట్ కదా, అవునా కదండి? ఎట్లయినా ఉండొచ్చు అది మనసు. సో ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఓకే అండి? ఎప్పుడైతే హర్ట్స్ పెట్టుకుంటామో అలా మనకి సాధ్యపడదు. ఇంకొకటి చిన్న టెక్నిక్ చెప్తాను, అండర్స్టాండ్ అండ్ బీయింగ్ అండర్స్టాండ్. ఫస్ట్ సంబంధాలు మంచిగా ఏర్పరచుకోవడానికి అవతల వ్యక్తి ఏ కోణంలో కరెక్ట్ ఉన్నాడో ఆలోచించండి. థింక్ ఫ్రమ్ అదర్స్ మైండ్. వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకోండి. ఒక మనిషి మనకి హైత్నగర్ పోయాడు, ఒక మనిషి అమీర్పేట పోయాడు. ఇద్దరిని ఇక్కడికి వచ్చి కూర్చోబెడదాం. ఒకడికి పౌడర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి పౌడర్ తక్కువ ఉంటుంది, ఒకటి దుమ్ము ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. అర్థం చేసుకోండి. వీడు అమీర్పేట పోయాడు కాబట్టి దుమ్ము ఎక్కువ వచ్చింది, వీడు ఇటు పోయాడు ఇటు వచ్చింది. ఈ జీన్స్, DNA, బ్రాటప్, స్కూల్ టీచర్స్, ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, వీడి వల్ల ఇలా ఉన్నాడు, వీడు దీనివల్ల ఇలా ఉన్నాడు అనే అర్థం చేసుకొని మనము కన్సోల్ అవ్వాలి, అండర్స్టాండ్ చేసుకొని అప్పుడు మన ప్రాబ్లం చెప్పాలి. ఇప్పుడు ఎలాగైతే నేను శివాకి తనకి వేరే పనులు ఉన్నాయి, వేరే చోటికి వెళ్ళాలని, సో తన ప్రాబ్లం నుంచి నేను అర్థం చేసుకున్నాను. నీ వైపు నుంచి ఓకే రా, కరెక్టే అన్నాను. రాత్రి నిద్రపోయాను, పొద్దున్నే మళ్ళీ వీడిని గోకాను, ప్లీజ్ రావా అని. అర్థమవుతుందండి? సో అంటే నేను చెప్పానంటే నేను అది చెప్పలేను, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ నేను సెషన్ పెట్టింది ప్రాక్టికల్గా ఆచరించిన వాళ్ళనే ఇక్కడ మాట్లాడే హక్కు ఉంటుంది. అందుకని ఈ 5 హ్యాబిట్స్లో నేనేమో అంత ఆచరణ లేదు నాకు. బాగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నువ్వు ఆల్రెడీ జీవిస్తున్నావు, దాని గురించి జీవిస్తున్నావు. అందుకని నువ్వు చెప్పడమే కరెక్ట్ అని చెప్పి నేను అతన్ని రిక్వెస్ట్ చేసి నా ప్రాబ్లం చెప్తే మళ్ళీ వచ్చాడు. ఈ విధంగా వాళ్ళ ప్రాబ్లంని అర్థం చేసుకొని మళ్ళీ మన ప్రయత్నం మనం చేయొచ్చండి. కానీ వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. 1000 సార్లు రిజెక్ట్ చేసినా కూడా అన్కండిషనల్గా లవ్ చేయాలి, అన్కండిషనల్గా సర్వీస్ చేయాలి. రైట్? ఫస్ట్ ఏం చెప్పానండి? ఫస్ట్ ఏం చేయాలి? ఫర్గివ్ చేయాలి. సెకండ్ ఏంటండి? అండర్స్టాండ్ అంటే వాళ్ళని అర్థం చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నా సూపర్ టెక్నిక్ చెప్తాను. ఓకే, విన్ ద మైండ్ విన్ ద యూనివర్స్ టెక్నిక్ చెప్తాను. మనసును జయిస్తే విశ్వం అంతా స్వాధీనం అవుతుందని చెప్తాను. మీ అందరికీ ఒకసారి గమనిస్తే మీరు వెళ్ళే లోపల మీ అందరి మనసుల్లో నేను ఉంటానా, నా పేరు లక్ష్మణ్ శర్మ అనేది ఉంటుందా ఉండదా? ఇప్పుడు సపోజ్ శ్రీనివాస్ రెడ్డి గారే ఉన్నారు. ఓకే, సో శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క మనసులో లక్ష్మణ్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీనివాస్ రెడ్డి గారి బ్యాంక్, మనసు అనే బ్యాంక్లో లక్ష్మణ శర్మ అనే అకౌంట్ ఉంటుంది. దాంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలా, డెబిట్ బ్యాలెన్స్ ఉండాలా? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ అంటే ప్లస్, డెబిట్ అంటే మైనస్. నేను కంటిన్యూస్గా ఆ క్రెడిట్ బ్యాలెన్స్ వైపు నేను ఇస్తూ పోతున్నాను అనుకోండి, నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా. అర్థమవుతుందండి? సో నేను చేస్తూ పోతూ ఉంటే అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అతనికి క్రెడిట్ ఒక 100 పాయింట్స్ అయ్యాయి అనుకోండి, డెబిట్ 0 అయింది అనుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు అనుకూలంగా ఉంటారా, ప్రతికూలంగా ఉంటారా? ఆయన ప్రయత్నం చేయగలుగుతారా? లక్ష్మణ్ శర్మకి అగెనెస్ట్గా ఉండాలని ప్రయత్నం చేయగలుగుతారా? చేయలేరు. అట్లనే మిమ్మల్ని ఇంత దూరం పిలిచి 1000 రూపాయలు ఫీజు తీసుకొని మీ దగ్గర ఏమీ చేయకుండా మిమ్మల్ని ఉట్టిగా పంపించామనుకోండి, మీకు డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా?
డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ చెప్పి మీ ఊరికి వచ్చి మీ ఊరు బాగు చేస్తూ ఉంటే నాయన నీ ముడ్డి నువ్వు కడుక్కో, ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకొని నిర్మోహమాటంగా కామెంట్స్లో పెడతారు. యూట్యూబ్లో కామెంట్స్ అట్లా ఇట్లా రావట్లేదు. నేను చాలా చూశాను. భయంకరంగా దేనికైనా సరే ధైర్యం ఉన్న వాళ్ళు చాలా చక్కగా చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందండి. అందుకని ఇక్కడ ఏం చేయాలి, క్రెడిట్ మేనేజ్మెంట్లో వాళ్ళెవరు డిసైడ్ చేయడానికి, మార్కెటింగ్లో వాళ్ళెవరు కస్టమర్స్ నీ ప్రోడక్ట్ తీసుకోవాలా లేదా అనేది ఫస్ట్ వాళ్ళ మైండ్స్ అందరిలో క్రెడిట్ తోటి హిప్నటైజ్ చేసేసేయండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి, మీ యొక్క బ్రాండింగ్ తోటి. నా బ్రాండింగ్ చూడండి, ఒకసారి చెప్తాను ఎగ్జాంపుల్. నా బ్రాండింగ్ ప్రొఫైల్ తోటి ఎక్కడైనా చేయించుకుంటూ పోతాను. 25 సంవత్సరాల నుంచి నేను ధర్మం గురించి పనిచేస్తున్నాను. 15 ఇయర్స్ నేను భగవద్గీతను ఫ్రీగా చెప్పాను. 11 ఇయర్స్ నుంచి గోశాల నడుపుతున్నాను. ఇప్పుడు అది గడ్డి వరకే పెంచామండి వ్యవసాయంలో, ప్రకృతి వ్యవసాయంలో. అంటే యూరియా డిఏపి కూడా వేయకుండా మీరు చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫీల్డ్ విజిట్లో చూడండి, గడ్డిని చూడండి. ఫస్ట్ పొలం చూడొద్దు, గడ్డిని చూడండి. యూరియా వేస్తే కానీ గ్రీన్గా కాదనేటువంటి వాళ్ళు ఒకసారి చూడండి గడ్డి ఎలా ఉందో, గ్రీన్గా ఉంటుంది. సో 11 ఏళ్ల నుంచి ఈ డిఏపి యూరియా వేయకుండా ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా చేయడానికి ఈ ప్రొఫైల్ చూసారు, ఇది ఒక బ్రాండు. సో ఈ బ్రాండ్ నేను ఏం చేశాను, ఒక చిన్న మడి తీసుకున్నాను. 100/70లో మడి తీసుకొని నా మిల్క్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి నేను ఇలా ప్రకృతి వ్యవసాయం చేయదలుచుకున్నాను. నాకు 3,000 రూపాయల సబ్స్క్రిప్షన్ మీకు పేరు చేస్తే వారానికి 2 సార్లు నేను మీకు కూరగాయలు ఇంటికి పంపిస్తానని చెప్పాను. మరి ఇంకా విత్తనం కూడా వేయలేదు. ఒక 25 మంది నన్ను నమ్మి నాకు వాళ్ళు సబ్స్క్రిప్షన్ 25 మంది 3,000 చొప్పున 75,000 రూపాయలు ఫస్ట్ మంత్ నుంచి ఇచ్చారు. ఓకే అండి. చూడండి, ఇది చూడండి, మార్కెటింగ్ చూడండి ఎలా ఉందో. సో తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇవ్వాలి కదా, ఏం కొట్టాలి, క్రెడిట్స్ కొట్టాలి. ఏం చేయాలి, క్రెడిట్స్. వాళ్ళకి నష్టం కాకుండా నేనేం చేశాను, వాళ్ళకి నెయ్యి ఇచ్చాను. 1 కేజీ నెయ్యో, ½ కేజీ నెయ్యో ఇస్తూ పోతూ ఉన్నాను నేను. ఆ కేజీ ఇచ్చాను. ఫస్ట్ 2 మంత్స్ అయితే కేజీ ఇచ్చాను. 3rd మంత్ మన ప్రొడ్యూస్ స్టార్ట్ అయింది. కానీ నాకు అర్థమైందంటే ప్రాక్టికల్కి థియరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే మాకు సరిపోలేదు, మాకు ఆ ప్లేస్లో ఆ ప్రొడ్యూస్ సరిపోలేదు. అందుకని ఒక మడి నుంచి 4 మళ్ళు చేసాం, 1 ఎకరం చేసాం మేము. అది సరిపోదేమో అనే భయంతో మన కస్టమర్ని గెలిపించుకోవాలి, కస్టమర్కి క్రెడిట్ కొట్టాలి, కస్టమర్ మైండ్లో మనం జెండా బాతాలి అనే ఉద్దేశంతో మళ్ళీ శివతోటి, అరవింద్ తోటి మళ్ళీ కలిసాం. సిద్దిపేటలో అరవింద, ఇక్కడ గుర్రంగూడలో తనతోటి కలిసి మళ్ళీ వ్యవసాయం చేశాం. అంటే ఫస్ట్ 25 మందులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫుల్ సాటిస్ఫాక్షన్ చేయాలండి. బ్రాండింగ్ అనేది అప్పుడు అవుతుంది. సో మనం క్రెడిట్స్ కొట్టకుండా మనకి బిజినెస్ రాదు. సో ఇప్పుడు 7 హ్యాబిట్స్లో 5th హ్యాబిట్ ఏంటంటే క్రెడిట్స్ కొట్టడం. రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలంటే మా అమ్మ ఉంటుంది, ఆమెని చక్కగా ఏం తిట్టినా ఏం చేసినా కూడా అన్కండిషనల్ లవ్ అండ్ సర్వీస్ ఇవ్వడమే క్రెడిట్స్ కొట్టడం అండి. నది ఎట్లా అయితే వెళ్తుందో వాళ్ళు వెళ్తున్న ప్రతి చోట భూమిని సస్యశ్యామలం చేసుకుంటూ సముద్రాన్ని చేరే స్థితి వస్తుందో అందరికీ క్రెడిట్ పెట్టుకుంటూ పోతూ ఉంటే మనం సముద్రం అనేటువంటి మన ఆత్మని మనం దర్శించి మనము ఈ లోక కళ్యాణానికి అందరికీ ఉపయోగపడేటువంటి పనులు మనం చేయగలుగుతామండి. మీకు అర్థమవుతుందండి. అయితే ఒక చిన్న కేస్ స్టడీ చెప్తా అండి. సపోజ్ ఒక భార్య భర్తల మధ్యలో చెప్తాను. సో మా భర్త మైండ్లో భార్య పట్ల డెబిట్స్ ఎక్కువ ఉన్నాయి, క్రెడిట్స్ తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఒక ప్రశ్న అడిగింది అనుకోండి, ఏమండి సినిమాకి వెళ్దామా అంటే ఆ భర్త ఏమంటాడు, ఫేవర్గా ఉంటాడా, ఉండడు. అర్థమవుతుందండి. సో ఈ భార్య ఏం చేయాలి, ఫస్ట్ ఆమెకి ముఖ్యమైనటువంటి కోరికలన్నీ పక్కకు పెట్టి భర్త మైండ్లో క్రెడిట్ జీవించడం అనే కళ అని తను చేయాలి. అంటే తను చిన్నగా తనకి కావాల్సినటువంటి మిరపకాయ బజ్జీలు చేసడము, వాళ్ళ అమ్మగారిని కాసేపు పొగడము, అర్థమవుతుందండి, నిజాయితీగా పొగడాలి. కొంచెం అందరినీ చండాలైన చండాలమైన ప్రవర్తన ఉన్నవాడిలో కూడా దేవుని గుర్తు చేసుకొని పొగిడితే వాడు కనెక్ట్ అయ్యి మీకు హ్యాపీ చేస్తాడండి అతను. అందుకని ఆ విధంగా బ్యాలెన్స్ షీట్ వేసుకొని క్రెడిట్స్ పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో ఏం చేస్తాము, సరిగ్గా పండలేదనుకోండి, జీవామృతం ఇచ్చి ఆ కార్బన్ శాతం పెరిగి, అర్థమవుతుందండి, ఫర్టైల్ అయ్యి గుల్లగా అయ్యి భూమి చక్కగా పంట ఎలా అయితే పండుతుందో అట్లా మనిషికి మన ప్రవర్తన అనేటువంటి జీవామృతాన్ని అలా పంపిస్తూ పోతుండాలండి. పంపిస్తూ పోతుంటే అది క్రెడిట్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అర్థమవుతుందండి. నేను ఇప్పుడు నా మైండ్లో అంటే హానెస్ట్గా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ నాకు ఒకటే అడ్వాంటేజ్ ఏంటంటే అందరిలో కూడా నా బ్యాలెన్స్ క్రెడిట్ ఎక్కువ ఉందండి. నేను దానికే పాకులాడతాను. వాళ్ళలో సత్యాన్ని చూస్తాను, వాళ్ళలో నా బ్యాలెన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అలా పెంచుకోవడం వల్ల
వాళ్ళ మనసు తేలికబడుతుందండి, శాంతిస్తుంది. శాంతించిన మనసు, ఈజ్ అయిన మనసులో పర్ఫార్మెన్స్ పెరుగుతుందండి ఎప్పుడైనా సరే. అర్థమైందండి. డబ్బులు దాచుకోవడానికి బ్యాంకునేది కానీ మన తిట్లకి మన రిజెక్షన్ని యాక్సెప్ట్ చేసి ప్రేమగా మన మొహం చూసేటువంటి బ్యాంకులు అనేవి ఆల్మోస్ట్ గాన్, లేనేలేవు. అర్థమవుతండి. వశిష్ఠుడు ఎగ్జాంపులే చెప్తున్నాను చూడండి. ఈ 200 మందిని పిల్లలు చంపిన విశ్వామిత్రుడి గురించి కూడా మంచి అనుకుంటున్నప్పుడు ఆ విశ్వామిత్రుడు మళ్ళీ కాళ్ళ మీద పడతాడు వశిష్ఠుడి మీద. అంటే అటువంటి మానసిక స్థితి అనేది డెవలప్ చేసుకోవాలండి. అర్థమవుతండి. సో 6th హ్యాబిట్ అదే 5th హ్యాబిట్ రిలేషన్షిప్ ఈ విధంగా డెవలప్ చేసుకోండి. ఇంకోటి ఇది బిజినెస్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ చేసుకోవాలంటే ఇంకా గోశాలలో నేను చేసినటువంటి కొన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటంటే, అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో నేను చేసిన మార్కెటింగ్ చెప్తా అండి. ఎప్పుడైనా సరే మనం కాపీ అండ్ పేస్ట్ చేయండి. కాపీ అండ్ పేస్ట్ చేస్తుంటే మనకి మార్కెటింగ్ తెలుస్తుంది. వరలక్ష్మి ఒక్కొక్క ప్రాజెక్ట్ చెప్తే అందులో నేను చేసిన మార్కెటింగ్ టెక్నిక్స్ చెప్తాను నేను. అది మీకు కేస్ స్టడీ లాగా ఉపయోగపడుతుంది. గోశాల నడపడం అనేది చాలా కష్టమైన పని అండి. అది ఒక్కడిగా నడపడం చాలా కష్టము. సో గోశాల గుర్తుకొచ్చింది కాబట్టి ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, ఒక బ్రాండ్ని నేను నిజాయితీగా ఉంటాను, సత్యధర్మాలను ఫాలో అవుతానేటువంటి ఒక ఐడియాని నా ప్రవర్తన ద్వారా నా కస్టమర్స్కి అందించాను. నేను యోగా స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళకి పాలు ఫస్ట్ ఫ్రీగా ఇచ్చి తర్వాత దాని గురించిన అవేర్నెస్ నాలెడ్జ్ని ఇవ్వడం వల్ల వాళ్ళలో కొంతమంది పాల కస్టమర్స్ అయ్యారు. ఫస్ట్ మాకు మార్కెటింగ్ జరిగింది యోగా స్టూడెంట్స్ ద్వారా. ఆ తర్వాత వాళ్ళకి మంచి సర్వీస్ ఇస్తూ వాళ్ళకి అదర్ ప్రోడక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. మేము వాళ్ళకి గోశాల రప్పించాము, గోశాల చూపించాము, ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక వీడియో తీసి వాళ్ళ వాట్సాప్లో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉన్నాయి, అప్పుడు లేవు 10 ఏళ్ల క్రితం, వాళ్ళకి కావాల్సిన మెసేజ్లు ఇస్తూ ఇంటికి వెళ్ళి కలిసి ఈ ప్రోడక్ట్స్ తయారు చేసామని చెప్పి ఒక ఇంటరాక్షన్ని మేము కస్టమర్స్లో డెవలప్ చేసుకున్నామండి. కానీ అది ఏమాత్రం సరిపోలేదు. మిల్క్ అమ్మితే గోశాల నడపడం ఎవ్వరూ నడపలేరు. దాని తర్వాత పంచగవ్య కోర్స్ చేసి పంచగవ్య వైద్యం చేసి సో దాని ద్వారా మనీ అనేది క్రియేట్ చేశాను, స్కిల్ని డెవలప్ చేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత ఆ నెయ్యిని ఆ విధంగా మా దగ్గర వచ్చేటువంటి నెయ్యి ఏదైతే ఉంటుందో ఆ నెయ్యి ఇలా శివ లాంటి లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అసోసియేషన్ తోటి 100% ఇలానే ట్రూత్ఫుల్గా హానెస్ట్గా ఉండేటువంటి వాళ్ళ నెయ్యి అవసరమైనప్పుడు మా దగ్గర లేనప్పుడు మేము, వాళ్ళ దగ్గర లేనప్పుడు మేము తీసుకుంటూ ఆ నెయ్యి బిజినెస్ కూడా మేము చేసామండి. తర్వాత పళ్ళపొడి చేసాము. తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ చెప్తున్నాను, డబ్బులు పట్టుకో. నేను ఒక చిన్న ప్రోడక్ట్ తయారు చేశాను అండి. ఇది సర్వరోగ నివారణి డ్రాప్స్. ఇది నిజంగా తయారు చేయడానికి చాలా తక్కువ అవుతుంది. నేను చెప్పకూడదు ఆ రేట్ ఎంతో. నేను దీన్ని 150 రూపీస్కి అమ్ముతానండి. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. అంటే గోమూత్రము 1/2 లీటర్ అమ్మాలంటే కనుక అమ్మలేని పరిస్థితిలో మేము కనీసం మాకు 25,000 30,000 రూపాయలు దీని నుంచే ఇన్కమ్ వస్తుంది మాకు, ఈ యొక్క చిన్న ప్రోడక్ట్. ఇది ఎందుకు పెట్టుకున్నానంటే, నాకు స్ట్రెస్ అయితే జస్ట్ కంట్లో ముక్కులో చెవులో వేసుకుంటాను, వెంటనే 2 సెకండ్స్లో నాకు కంటికి స్ట్రెంత్, మైండ్కి స్ట్రెంత్, బ్రీత్కి స్ట్రెంత్, ఆక్సిజన్ లెవెల్ బాగా పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ యాడ్ అవుతాయి. అందుకని ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు కాబట్టి నేను ఇది పక్కన పెట్టుకున్నాను. ఇలాంటి ప్రోడక్ట్స్, పళ్ళపొడి ఉంది అలానే. సో ఆ పళ్ళపొడి కూడా 11 ఏళ్ల నుంచి చక్కగా మేము చేస్తున్న పళ్ళపొడి కూడా చాలా బాగుంది. అలా ప్రోడక్ట్స్ని తయారు చేసి ఆ ప్రోడక్ట్ క్రెడెన్షియల్స్ని మనమే ఒక ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఆ ప్రోడక్ట్స్ ద్వారా ఇన్కమ్ని జనరేట్ చేయడం జరిగిందండి. సో వైద్యం ద్వారా, మళ్ళీ తర్వాత ఇది కాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా, నెయ్యి ద్వారా, ఇంకొకటి ఏంటంటే స్పాన్సర్ ఏ కౌ. అంటే ఎవరైనా సరే దానగుణం లేదండి. ఇప్పుడు మార్వాడీస్లో గోశాలలో స్పాన్సర్ చేసేటువంటి మార్వాడీస్ వాళ్ళకి 5%, 10%, 2% అనుకొని వాళ్ళు గోశాలకు ఇస్తారు. హిందువులకి దేవాలయం మీద సెంటిమెంట్ ఉంది తప్ప ఆవు సెంటిమెంట్ లేదండి. కానీ వాళ్ళు ప్రతి దానికి ఆవును తీసుకెళ్తారండి. ప్రతిదానికి అంటే గృహప్రవేశం దగ్గర నుంచి అన్నిటి ఆవును వాడుకుంటారు తప్ప ఆవు ఎలా బతుకుతుందో అని ఎవరు ఆలోచించరండి. చాలా కష్టం. ముళ్ళ మీద నడవచ్చు, మంటల మీద, అది బొగ్గుల మీద నడవచ్చు, కానీ గోశాల నడపడం చాలా కష్టమైనటువంటి పని. సో దానికి ఏం చేసాము, స్పాన్సర్షిప్లో ఆవుని ఎవరైనా దత్తత తీసుకుంటే 3,000 రూపాయలు, మేము ఒక 1/2 కేజీ నెయ్యి అంటే 1,250 లేకపోతే 1,500 వర్త్ వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చాము. సో అట్లా మాకు ఆ యొక్క వాటి నుంచి వచ్చే ఇన్కమే దగ్గర 30,000 40,000 వస్తుందండి. అట్లా అంటే ఒక్కోసారి ఒక్కో రకంగా సీజన్ బట్టి. అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, స్పాన్సర్ యొక్క గీ ద్వారా. అంటే మేము ఒక నెయ్యి 2,500 అమ్మే కన్నా ఒక 1/2 లీటరు మేము 3,000కి అమ్మడం బెటర్ కదండి. ఇది అమ్మడమే కదా. ఇది ఒక స్పాన్సర్షిప్ అనేది అటు
భక్తి రూపంలో వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఆవు ఏం చేస్తుంది, ఖాళీ కూర్చోకూడదు కదా, ఆవు నెయ్యి రూపంలో వాళ్ళకి ఇస్తుంది. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, యజ్ఞం ద్వారా దేవతలు మనుషులకి వానలు ఇచ్చి సహాయం చేయండి, మనుషులేమో యజ్ఞం చేసి దేవతలను సంతృప్తిపరిచి ఉభయులు ఒకళ్ళొకళ్ళు సంతోషపెట్టండి అని. అట్లా నేను స్పాన్సర్ ఏ కౌ స్కీమ్లో నేను చేసినటువంటి ఒక మార్కెటింగ్ స్కిల్ ఏంటంటే, సో మనీని జనరేట్ చేయడం అండి. మనీని ఎప్పుడు కూడా మనీ జనరేట్ చేయడమే చూస్తాను. ఇప్పుడు మీ క్యాంపే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 1000 రూపాయలు తీసుకుని అందరూ 500 పెట్టచ్చు కదా, 200 పెట్టచ్చు కదా అంటే నా చేతిలో పెట్టుకునేంత ఓపిక నాకు లేదు, అర్థమవుతుంది. కానీ తీసుకున్న విలువకి డబుల్ విలువన్న పక్కా ఇవ్వాలి, లేదా అనంతమైన విలువ ఇవ్వాలని ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు అదృష్టం ఉన్న వాళ్ళే వస్తారు. ఎప్పుడు కూడా ప్రైజ్కి కాంప్రమైజ్ కాను. నేను ఇంకో వింగ్ చెప్పాను, మర్చిపోయాను. కౌన్సిలింగ్ చేస్తాను, సైకాలజీ డాక్టర్ని నేను ఒక 4 రోజులు క్లాస్ తీసుకుంటే 70,000 రూపాయలు దగ్గర నుంచి 2 లక్షల వరకు తీసుకుంటానండి. అంటే నా వర్త్ని అలా పెంచుకున్నాను. నేను కదిలే దాంట్లో, వేరే వాళ్ళు కదిలే దాంట్లో, చచ్చే దాంట్లో, పుట్టే దాంట్లో, ఈ చీమ కదిలే దాంట్లో, ప్రతి దాంట్లో కూడా నా కౌన్సిలింగ్ స్కిల్ డెవలప్ అవుతూ ఉంటుంది. 4 రోజుల్లో నేను అంత ఫీజు తీసుకున్నా దండం పెట్టిపోయేటువంటి ఫీడ్బ్యాక్స్ మీరు గూగుల్ ప్రాక్టీలో చూడొచ్చు. వాటిలో టాప్ 1 రేటింగ్ నాది ఉంటుంది. అంటే ఒక సంస్థని రక్షించాలంటే మనం బతకడం కాదు, ఒక వ్యవస్థని బతికించాలి అంటే కనుక ఇవన్నీ చాలా అవసరం అండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలానే మా గోశాల్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఒక వర్క్ చేస్తున్నటువంటి టీమ్గా నాకు ఎప్పుడు అనిపించలేదు. నా కన్ను చెవు కాళ్ళులాగా నా టీముడే కాదు, నాలో ఒక భాగమని ఎప్పుడు నేను అనుకున్నాను. వాళ్ళకు నన్నేమో బంధువులాగా అనుకున్నారు, వాళ్ళు ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. సో అంటే వర్కర్స్తో ఆవుని ఎంత బాగా చూసుకుంటామో వర్క్ చేసేవాళ్ళు కూడా అంత బాగా చూసుకోవాలి. అంటే మనం మార్కెటింగ్ చేయాలి, ముందుకు వెళ్ళాలంటే మనం నడిచినటువంటి నడక ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉండాలండి. మన వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు తృప్తిగా ఉండాలి, వాళ్ళు సుఖపడాలి, ఆవులు సుఖపడాలి, కస్టమర్స్ బాగుండాలి. ఇంత విశాలమైనటువంటి ఆలోచనలోనే పుడతాయండి. ఎంతోమంది మార్కెటింగ్ చేయాలంటే మార్కెటింగ్ చిన్న విషయం కాదండి. భగవద్గీత చెప్పడం, మార్కెటింగ్ చెప్పడం ఒకటే. అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ బతికించడానికి B&Make మార్కెటింగ్ అండి. సో ఆ B&Make అనే ప్రాజెక్ట్ అవుతూ ఉంటే వచ్చే ప్రసాదమే సేల్స్ అండి. క్లాప్స్ కొట్టండి ఈ మాటకి. B&Make అనేటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే ప్రసాదంగా వచ్చేటువంటిదే సేల్స్ లీస్ట్ బాదర్. మీకు న్యాయం చేస్తే, అర్థమవుతుందండి, మీలో ఒక చిత్తశుద్ధి నాలో ఉండి మీకు మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు సేల్స్ ఇస్తారు. సేల్స్ ఎప్పుడు మనం అడుక్కోకూడదండి, మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ అంటే మంచి చేయాలి. ఆ మంచి ఎక్కడ మొదలు పెట్టాలి, మన మనసుతో మొదలు పెట్టాలి. ప్రతి ఆలోచనతో ఫ్రెండ్లీగా ఉంటూ దైవం వైపు వెళ్తూ ఎక్సర్సైజ్ కూడా టైం ఇవ్వాలండి. ఇప్పుడు వచ్చేటువంటి రాజేందర్ గారు కానీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టైంకి చాలా వాల్యూ ఇస్తారు, మనీకి వాల్యూ ఇస్తారు, సంబంధాలకు వాల్యూ ఇస్తారు. వాళ్ళు ఫస్ట్ హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ పనులున్నా కూడా ఖచ్చితంగా ఇవాళ వాకింగ్ చేసుకుంటూ, ఇవాళ కనీసం ఒక 1.5 అవర్ వాకింగ్ చేసే వచ్చాను. వేరే ఎక్సర్సైజ్ అన్నీ ఆపుకొని వాకింగ్ చేస్తూ మీ పనులన్నీ చేసుకుంటూ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ని మార్చే తప్ప నేను నా ఎక్సర్సైజ్ని, నా వర్కౌట్ని నేను ఆపలేదండి. ఎందుకంటే అర్థమవుతుందండి మీకు. సో అన్నిటినీ కూడా మనం ఫస్ట్ బలంగా తయారైతేనే ఇది సాధ్యపడుతుంది. ఇప్పుడు టైం అయింది కాబట్టి మనము ఒక్కసారి ఫీల్డ్ విజిట్ చేద్దాము. అయితే ఇక్కడ మీరు చూడాల్సినవి 3 ప్రాజెక్ట్స్ అండి. ఒకటి ప్రకృతి వ్యవసాయము, ఒకటి గోశాల, ఓకే అండి. దాని తర్వాత మైక్రో గ్రీన్స్ అండి. సో ఇది ఇంకొక ప్రాజెక్ట్ చెప్పడం మర్చిపోయాను. మైక్రో గ్రీన్స్ కూడా కొత్తది. ఎందుకు ఇది రీసెంట్గా ఒక 15 రోజుల క్రితమే స్టార్ట్ చేశాను. మళ్ళీ తర్వాత జ్యూస్ పాయింట్ చాలా చాలా మర్చిపోయాను ఇంకా నేను. అంటే జనాలకి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కొని ఒక 2 ప్లేసెస్లో మంచి పార్క్స్లో వెళ్ళి మా వాళ్ళు జ్యూసెస్ చేస్తారు. అర్థండి, వాళ్ళకి హెల్త్ ఇస్తారు, వాళ్ళ దగ్గర మనీ వస్తుంది. అదొక సపోర్టింగ్ ఫ్యాక్టర్. ఒక దాంట్లో లాభం వస్తుంది, ఒక దాంట్లో నష్టం వస్తుంది. ఇది పట్టించుకోవద్దు. ఉపయోగపడే పనులు చేస్తే పని వాళ్ళు కలిసి వస్తారు, తర్వాత గుడ్విల్ పెరుగుతుంది, బ్రాండ్ పెరుగుతుంది. అర్థమవుతుందండి, మనకు అవసరమైన పనిలో నలుగురికి సహాయం చేసుకుంటూ ఉంటారు. అలానే ప్రకృతి వ్యవసాయంలో ఎక్స్టెండ్ చేసాము. ఇక్కడతో ఆపి ఒక మడితోటి నుంచి 1 ఎకరము, 1 ఎకరం నుంచి ఇంకో 2 ఎకరాలు, ఇంకొక 3 ఎకరాలు అలా చేసుకుంటూ పోతున్నాం. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ తోటి నేను చెయ్యాలనే గట్టి సంకల్పం ఉంటే మనిషి దొరుకుతాడు, అవకాశాలు దొరుకుతాయండి. సో దానికి నేను మీకు దొరికాను. మీరు నన్ను బాగా చక్కగా యూజ్ చేసుకోండి. నా మనసు అద్దంలాగా ఉంటుంది కాబట్టి మీరు ఏ సలహా అడిగినా కూడా దానికి కావాల్సినటువంటి ఒక ఐడియా అనేది మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఐడియానే ఉంటుందండి. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.